చూస్తావు లగాయించు. లగాయించక చస్తామా బాసు? లగాయించు. ఆపండి ఆపండి ఆపండి. దిగండి దిగండి దిగండి. ఇదేనా లింగయ్య గారి ఇల్లు? ఇది ఈ పోలి నుండి గల్లీ. లగాయించు నాగమణి. ఆగండి. ఆపండి ఆపండి ఆపండి. విండి విండి విండి. ఏయ్ ఏయ్ ఇల్లెక్కడా? ఇదే మా ఇల్లు. మేము అడుగుతున్నది మీ ఇంటి గురించి కాదు, కుట్టకింది లింగయ్య గారింటి గురించి. ఓ గాదా చక్కగా వెనక తిరిగిపోతే పోతే? నన్ను బండి ఎక్కించుకున్నాడు చూడు, చూసా. నా పక్కనే ఉంది లింగయ్య మామ ఇల్లు. ఏయ్ ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా? ఎక్కడ పడితే అక్కడ ఎక్కించడానికి దించడానికి. మళ్ళా నేనేమన్నా నీ గులాం అనుకున్నావా? ఇసేంట రానికి. ఏయ్ నాతో పెట్టుకోకు, బింద పగిలిపోద్ది. గీ నాగమణితో పెట్టుకోకు, సొట్ట పాడుద్ది. ఏయ్, మొరటోనికి మొగలు పువ్వు ఇస్తే మడిసి అన్న పెట్టుకున్నాడంట. మొరటోటికి మొగలి పువ్విస్తే మడిచి ఆడలో పెట్టుకున్నాడా? జాడ పెట్టుకున్నాడబ్బా. లే కృష్ణ, నీకిచ్చిన మాట ప్రకారం నీ పెళ్లికి వారం రోజుల ముందే వచ్చేసాం. నా పెళ్లికి మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా. కానీ ఈ శాస్త్రి గారిని ఎందుకు తీసుకొచ్చారు? మా బాబు నా పెళ్లికి ఏర్పాటు చేసిన సరుకులని వీడి తిండికే సరిపోతాయి. కరెక్ట్. ఆ ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేశా, అందుకే తెచ్చా. ఎందుకో పాటలు పాడి అడుకోవడానికి కాదు, నీ మూతికి తగిలించడానికి. నీకు ఆకలేసినప్పుడు అంబా అని అరువు, ఇది ఇప్పుతా. తిని తగలడు. మధ్యలో అక్కడిక్కడ నోరు పెట్టావా చంపి పాతరేస్తా. ఒరేయ్ ఇప్పుడే కదరా మెక్కావు, తొట్టినా పుత్ర. రేయ్ మీరందరూ ఉండటానికి మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఏర్పాటు చేశా. పల్లెటూరు, వసతులు తక్కువ, సర్దుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే టెంట్ సెటప్ తెచ్చుకున్నాం. ఊరు బయట చెరువు దగ్గర మకాం పెట్టుకుంటాం. డోంట్ వరీ. పాడు బాయా. నా గానానికి పైనుంచి గంధర్వ కన్యలు, కింద నుంచి నాగ కన్యలు వస్తారనుకున్నాను కాని అటు ఇటు కాని మధ్య రకం మీరొస్తారని అనుకోలేదు. పాడు పాడు బాయా. పాపం ఫ్యాన్స్ అడుగుతున్నారు, పాడరా. నో సారీ, దీస్ పీపుల్ ఆర్ నాట్ మై ఫ్యాన్స్. పెద్ద బాయా మేం పాడతాం, చిన్న బాయిని ఆడమను. పోనీ ఆడరా. నేను ఆడువాడిని కాదు, పాడువాడిని. గడిది గుడ్డేం కాదు, మీరు పాడండి, వాడు ఆడతాడు. పాడండి. ఎత్తుకోమంటావా బాయా? ఆ పెదబాయా మమ్మల్ని దయచూడు. ఏం కావాలో చెప్పండి. అడిగాక కాదనకూడదు బాయా. మీరు ఏం అడిగినా ఇస్తాను, అడగండి. ఆ చిన్న బాయిని మాకిస్తే పెదబాయా మేం పండగ చేసుకుంటాం. ఓకే తీసుకోండి. ఇది అన్యాయం. అన్నో. చిన్న బాయా కొరుక్కు తింటావా? అయ్యో. ఏడుస్తున్నాడు పాపం, వదిలేయండి. అయితే అమ్మేస్తాం, కొనుక్కో. ఆహా. ఉమ్. అబ్బా అబ్బా. ఆ, బోలో పెదబాయ గారికి. అబ్బో మా వెంకటలక్ష్మి కింద పడేస్తానండి. గంట చాటుగా నడి పన్నెండు కాయలు బ్యాగ్. ఈ బజార్కి వెళ్దాం. అలాగే. ఏమైంది? ఏమున్నది సారు, ఓడినోళ్ళు గెలిచినోళ్ళని మోయాలి. గీడు పాతిక బజ్జీలు తింటానని నాగమణి దోస్తు వెంకటలక్ష్మితోని పందెం కాసిండు, ఓడిపోయిండు. నాగమణి ఊకుంటుందా మరి? బకాసురుడిలా ఉన్నావు. ఆఫ్టర్ ఆల్ పాతిక బజ్జీలు తినలేవురా నీ దప్ప. నువ్వు తింటావు? నేనా? నాదాకా ఎందుకు, మా అన్న తింటాడు. ఏకదమ్ 100 బజ్జీలు. రేయ్. మస్తీ మే సవాల్. యహా. అగో తిన్నికిమే పట్నం బజ్జీలు కావు, కొరగానే రసాలను కట్టుకునే పల్లెటూరు మిర్చీలు. ఉమ్, ఇక్కడ మిరపకాయలు మనుషులకు కాస్తూ ఉంటాయా? ఈ బేకార్ మాటలకి ఏం గాని దమ్ము ఉంటే నాతో పందెం కాసి గెలు. 25 అక్కర్లేదు, 10 చాలు. అచ్చే నీతో పందవేంటి? ఏయ్, ఇది మన పట్టవాసులకు ప్రిస్టేజ్ క్వశ్చన్. నువ్వు తినన్నా మీరే ఆవాజ్ సునో. గంతడి మొగాడైతే గట్లెందుకు పోతాడు? ఆ ఏయ్ పిచ్చి పిచ్చిగా వాక్కు. తింటానే 10 కాదు 50 తింటాను. మరి నువ్వు కాని ఓడిపోతే? నీ కాలు మొక్తాను బాంచానంట, 10 మందిలో నీ కాళ్ళు పట్టుకుంటా. మరి నువ్వు ఓడిపోతే ఆ? ఊరంతా భుజాన మోసుకొని నిన్ను తిప్పుతాడు. సబాష్ పోరడా. అబ్బో. నువ్వు తయారా? రెడీ. చలో.
చదివలేవా లే తినుండ్రి చూద్దాం తినుండ్రి ఆ. అయ్యో అయిపోయాడు మా వాడు ఇక భుజము మోయుట తప్పదు నేను వెళ్ళి వచ్చేదను నమస్తే జీ అబ్బా అగ్గో పాల్గాలని పిల్లలు ఎక్కడ ఏమో గట్ట తిరుగుతున్నావు ఇవాళ ఏమాయనే లే దొరలెక్కన ఓ పట్నం పొరగాతో పెట్టుకున్నది గా పట్నం పొరడు పందెల్లో ఓడిపోయిండు గంతే బుధం మీద మోస్తున్న నాగమణి ఎత్తి కింద పడేసిండు గట్లనా గింత కాలానికి దీని మస్తి దించే మొగోడు ఎదురొచ్చిండనమాట అమ్మా ఏమో గట్ల లాస్ట్ గొలలు పెడతావేంటే అత్త మీద కోపం దొత్త మీద చూపినట్టు లొల్లి పెట్టిందిలే అందరికి సెకినం చెప్పే బల్లి గదే కుర్తిలో పడ్డలకు కనిపిస్తుందిలే అవ్వా నేను అన్నగాని నీ బిడ్డ ఊకోదు గా పోరగాన్ని పట్టుకుని పరిశాన్ చేస్తా తాలు తల్లి అనేదాకా సతాయిస్తా దాని కాదయ్యా వయసులో ఉన్న పోరి ఊరి మీద పడి ఉజుడి కొడలు ఎక్కడ జరుగుతుంటే దాన్ని పట్టించుకొని నిన్న నాలే అదే నా బిడ్డకేమాయనే బంగారు లేడీ ఏ మహారాజు వస్తాడు దాని మెళ్ళ మూడు ముళ్ళు వేస్తాడు అచ్చందులు ఆపండి బాబు ఈ పూలు తీసుకుని అచ్చం చేయండి ఆహా ఈయన గొప్ప పండితుడిలా ఉన్నాడు ఏ పువ్వును ఎక్కడ పెట్టాలో తెలిసిన మహా విజ్ఞానిలా ఉన్నాడు నా సందేహాన్ని ఇతనే నివృత్తి చేయగలడు ఓం కేశవాయ నమః ఓం నమస్తే. నారాయణ నమః. అచ్చే అచ్చే మీరు చదువుతున్న మంత్రాలు మీకే అర్థం కాకుండా చదువుతున్నారంటే మీరు బాగా తెలివిగల వారే ఉంటారు నాకు అర్థం కాకపోతే నేను ఎలా అవుతాను రా తెలివైన వాడిని నీ పిండాకుడు ఇదిగో నాకు తిక్క రాగనోకు నేను అసలే మొరటి మనిషిని ఆహా. ఓం కేశవాయ నమః. మొరటోడా? ఓం గోవిందాయ నమః. అయితే ఇతనికి మొగలి పువ్వు ఎక్కడ పెట్టుకోవాలో బాగా తెలిసి ఉంటుంది ఓం కేశవాయ నమః. చూడండి పంతులు గారు నీలాంటి మొరటోడికి మొగలి పువ్వు ఇస్తే మరిచి ఎక్కడ పెట్టుకుంటాడు నరసింహాయ నమః. ఓం రాజసాయ నమః. మొగలి పువ్వు ఇస్తే మొగలి పువ్వు ఇస్తే మరిచి ఎక్కడ పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు? మడిచి? మడిచి ఎక్కడ పెట్టుకుంటాడా ఓ నీ శార్థం పెట్ట నీ అప్రాచపు సామెతలతో నా మంత్రాలే మర్చిపోయాను బాబు ఎవరెక్కడ ఈ సూంటని ఇక్కడి నుంచి తీసుకెళ్ళకపోతే నా చేత శార్థ మంత్రాలు చదివించేట్టున్నాడు బాబు తీసుకెళ్ళండి అమ్మా మొత్తం ఎదురు మీరంతా పెళ్లి కుదిరి ఎత్తండి చిచ్చి అమ్మాయి జడ ఎత్తండి తాగబోతాడా పెళ్లి పిల్లగాని గిట్లా గుంజేస్తున్నావు ఇదైనా కళ్ళు కంపాను అనుకున్నావు బే సాలే ఏ నాగమణి ఈ వ్యవహారంలో నువ్వు దాఖలు చేయకు ఇది మా మామకి నాకు నడిమిట్ల ముచ్చట గది పుట్టంగానే నాకు ఇచ్చి లగ్గం చేస్తానని మా మామ చచ్చిన మా అమ్మకు మాట ఇచ్చిండు కానీ నువ్వు పోరం మోగం లెక్క తిరుగుతా జైలుకెళ్ళొస్తా ఉంటే నీకు ఇచ్చిన బిడ్డ కొంత కొయ్యమన్నావురా అందుకే వేరే సంబంధం ఖాయం చేసిన నువ్వు ఈ టైంలో లొల్లి పెడితే మంచిగుండదు పోరా పోరా ఇడికే ఏ మామ వచ్చింది పోనీ కాదు గీ ముహూర్తానికే నా మేనగోడల్ని లగ్గమాడతా గీడ చేస్తావా ఎత్తుకుపోయి చేసుకోమంటావా
లేమా. రే సురేష్, సమయానికి కాదుకొని మా పెళ్లి జరిపించావురా, నీ రుణం. చచ్చా, అవే మాటలరా. చూస్తూ ఊరుకోవడానికి ఇది ఊరే కానీ వల్లకాడు కాదుగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రా. నన్ను పెళ్లి చేసుకుంటా నమ్మించి లొంగ తీసుకున్నావు. ఇప్పుడు దానికి తిరుగుతున్నావు. నా బతికేం కావాలి? ఇగో నా మెళ్ళ తాళి కట్టుకుంటే నేను జావా, నేను చంపి నేను చేస్తా. ఓసిన కళావరి కళావతి, నీ అసంటి పోరికి మెళ్ళో తాళి కాదు, మెదడులో తెలివి ఉండాలా. దక్కుకో. ఏయ్, నేను దాని ఎంటబడుతుంది దాని అందం చూసి కాదు, ఆస్తి కోసం. గా పోరిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నాదవుతుంది. కాపురంకొచ్చిన దాన్ని ఖతం చేస్తా, నిన్ను పట్టణం దొరికెళ్ళి కాపురం పెడతా. నిజంగానా? ఎల్లమ్మ తోడు. గా పట్నం పోరుడు సురేష్ గాడు నా బాడీ మీద దెబ్బ కొట్టిండు. వాడి బతుకు మీద నేను దెబ్బ కొట్టాలా? అందుకు నువ్వు తిప్పాల స్టీరింగ్. తిప్పుతావా? వీడెవడరా శోభనం కాకముందే చెమటలు కారు తొనిగిపోతున్నాడు. ముందు ట్రైల్ పాట లేకపోతే ఇదే గొడవ. రే, వీడిని మొదటి రాత్రి కాస్త బెదిరించి వదిలిపెడితే మిగిలిన 2 రాత్రులైనా హ్యాపీగా గడుపుతాడు. ఓ పని చేస్తాను. పిలిస్తేవానా? మరేం లేదు చెల్లమా, మావాడు అదే మీ ఆయన మరీ వాజమ్మలాగా వణికిపోతున్నాడు. వాడిని కాస్త ట్రాక్ లో పెట్టాలంటే 1 గంట సేపు నీకు బదులు నేను గదిలో కూర్చుని ఓ చిన్న తమాషా చేస్తాను, సరేనా? గట్లనే. మంచి కొట్టినానా? అచ్చం పెళ్లి పోరం లెక్కనున్నావు. ఏ నన్ను లగ్గమాడతావు? అచ్చో, గదిలోకి వెళ్ళంగానే లక్ష్మికి ముద్దు పెడతావా? అప్పుడే షురు చేస్తానా? ఇగో వాళ్ళ ఆయనలకు జర మంచిగా మాట్లాడి వెనకకు తిరిగి తినిపిస్తా. అల్వా ఒరేయ్, ఇట్టిగా లోపలికి వెళ్తున్నాడు రా. అయిపోయాడు రా సురేష్ గారు. అంత సీన్ లేదు బాబు, లోపలికి వెళ్ళింది నాగమణి. భయం అవుతున్నదా? భుజం మీద చెయ్యేస్తే వేసినవు గాని నడు మీద చెయ్యకు, నాకు గులుగులవుతుంది. నాడు మీద చెయ్యేస్తే వేసినవు గాని బుగ్గ తాకకు, నాకు సిగ్గైతుంది. బుగ్గ తాకితే తాకినవు గాని ముద్దు పెట్టుకోకు, నాకు గరమవుతుంది. సంజైనది. ఏమైనదే? దాన్ని బెదిరిస్తున్నాను పోయి నువ్వు నిలబెట్టినవేంది? ఇగో గౌరీ, ఇది ఇట్లా అలవాటు లేదు కదా. ఏమో అయిపోయింది కేల్కతా. అగో ఇడగుకున్నావు, నీకోసం గల్లీల పొంటి దేవులాడి అలసిపోయినాం. అవు గాని రాత్రి జరిగిన ఇంత దానికి దోస్తులు మర్చిపోతావు. ఏ నీకు తెలియదే, పులేసి వంటి పోరి కూడా పోడ ముట్టగానే పిల్లయిపోద్ది. దొల్లి పెట్టకండి. పెట్టంగాని ఓ మాట చెప్తావు. ఏంటి? రాత్రి గట్ల మళ్ళీ వచ్చిందా? యాడికి? కల్లోకి. వస్తే మళ్ళీ పెట్టుంటాడు ముద్దు. ప్రేమలో పడ్డావు, ఇంకెందుకు ఆలస్యం? పోయి అడుగు. పైగా ఇలా పట్నం పోతుందంట. హలో హల్వారాణి, పక్కన కోతిమూక లేకుండా రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావే, పోట్లాడడానికా? లే, మాట్లాడానికి. ఇదేనా పట్నం పోతున్నావు అని ఎరికైనది. పోకుండా ఇక్కడే పాన్ షాప్ పెట్టుకుని సెటిల్ అవ్వమంటావా? అబ్బో గట్ల ఉరుకుతున్నావు ఏంటి? ఒక్క మాట అడుగుతా, ఏమనుకోవు కదా? వారిని, నీకు సిగ్గుపట్టం కూడా వచ్చే. ఏంటో చెప్పు. నేను మంచిగుంటానా? మంచిగుంటవే. నువ్వు అంటే మా ఆయన అడుగుతా. ఏమని? నన్ను మనవాడమని. నిజంగానా? అవు, నువ్వు నన్ను మనవాడితే మా అయ్య నీకు 100 గొర్రెలు 50 బర్రెలు ఇస్తాడు. ఆనక గొర్రెల్ని బర్రెల్ని మేపుకుంటూ మనం పొలం గట్ల మీద ఏం చక్క ఎంకి నాయుడు బావలాగా హ్యాపీగా సంసారం చేసుకోవచ్చు. మస్తుగా ఉంటది. చెప్పకింకా. మా ఆయన తీసుకో. ఆగో, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ఆహా, ఎడం చెవిలో పువ్వు కుడి చెవికి పోగుతో వెర్రి వెంగళప టైపులో ఉన్నానా?
గట్లా అంటావు? అంటావు కాదే, నువ్వు పెద్ద తంటవి. అసలు నీ మెళ్ళో తాళి కడతానని ఎలా అనుకున్నావు? మైసమ్ మీద ఒట్టు, నేను నీ మీద మనసు పడినా. నేను పడలేదుగా. నాకేం తక్కువ? నేనెంత ఎక్కువో తెలుసుంటే నువ్వెంత తక్కువో తెలిసేది. పొట్ట చింపితే ఒక్క అక్షరం ముక్క లేని దానివి, గొర్రెల్ని బర్రెల్ని కాపలా కాసుకుంటూ బ్రతికేదానివి నువ్వు నాకు పెళ్ళానవుతావా? ఎర్ర బస్సు ఎక్కే స్థాయి నుంచి ఎకాఎకి ఆకాశంలో ఎగిరే విమానం ఎక్కేద్దామని ప్లాన్ వేసావా? అందుకేనా ఇంతకాలం నన్ను రాసుకుంటూ పూసుకుంటూ తిరిగింది. చూడు, పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకుండా ఊళ్ళో గంతకు దగ్గ బొంతగాడెవడైనా దొరుకుతాడు, వాణ్ణి కట్టుకో. గట్ల పిచ్చి పొర్లకు నెడుతావేంది? గట్ల బేజైతే ఊకుంటావా? ఇష్టం లేదని చెప్పిండు కదా. గట్ల చెప్పనీకి నీకేం తక్కువైందని? చూడు, పట్నం మంతానికి రాదు, పూద్మనం పట్నం పోవాలే. జరను విచారిస్తే జారు, గా పట్నం పాడు నీకెట్ల దక్కడో నేను చూస్తా. అట్లనా? ఇక చూసుకోమల్లా. ఏమైంది కళావతి, ఏమైంది? పట్నం పోడు సురేష్ నన్ను పాడు చేసిండు. వండర్ఫుల్. సిగ్గు శరం లేని ఓ ఆడపిల్ల లంగా జాకెట్లు చింపుకుని 10 మందిలోకి వచ్చి తనను నేను పాడు చేశాను అంటే మీరు నమ్మడం, నన్ను పంచాయతీకి పిలిపించడం. ఎవర్రా నన్ను దోషిగా నిలదేయడానికి? మీరెవర్రా? ఈ గ్రామ పంచాయతీ పెద్దలం. మీ పెద్దరికం ఏమైనా ఉంటే మీ ఊరి వెర్రి గొర్రెజన దగ్గర చూపించుకోండి, అంతేగాని నా దగ్గర కాదు. కావాలనుకుంటే మీ ఊరిని, మీ పంచాయతీని ప్లాటు లెక్కన కొనగలే దమ్మున కోటీశ్వరుని. పొట్ట చింపితే అక్షరం ముక్కలేని మీరు పెద్దలు, ఇదో పంచాయతీ. ఆగో, నువ్వు తప్పు చేయలేని తేలిదాగా గిడ నుంచి కదలికి లేదు. అలా అని శాసించడానికి మీరెవరు? చట్టానికి అధిపతులా లేక సుప్రీంకోర్టు జడ్జీలా? నేను తప్పు చేసుంటే ప్రశ్నించాల్సింది మీరు కాదు, పోలీసులు. నిజంగా మానభంగం జరిగుంటే నిర్ణయించాల్సింది మీరు కాదు, గవర్నమెంట్ డాక్టర్. మీ పిచ్చి పిచ్చి వాగుళ్ళకి తలాడించాల్సిన అవసరం నాకు లేదు. నే వెళుతున్నా, ఎవరు అడ్డుపడతారో చూస్తాను. ఆపండి, జరగండి. అదయ్యా, కళావతి చెప్పింది అబద్ధం. సురేష్ బాబు నిన్న రాత్రి కళావతి కాడ లేడు. నీకెట్టా తెలుసు బుజ్జావా? చెప్పు బుజ్జావా, నీ దోస్తు కళావతి బతుక్కి మన ఊరి ఇజ్జత్కి సవాల్ చెప్పు. ఎట్లా చెబుతా అది పటేల్ దొరా? గిటు చూస్తే దోస్త్, గటు చూస్తే మనసు పడ్డ లొల్లి చేయకు నాగమణి. చెప్పు, రాత్రి గీ పట్నం దొర ఏడున్నాడు? నీ తానున్నాడా? కళావతి నన్ను చెడగొట్టాడనంటుంది, నాగమని ఆ టైంకు నా తాన ఉన్నాడంటుంది. నిజం తేలాలంటే టైం కావాలే. విచారణ రేపు చేద్దాం. ముత్యాలు, నువ్వు చెప్పమన్నట్టే చెప్పినా, నువ్వు చెయ్యమన్నట్టే చేసినా, రేపు ఊర్లో అది నిజం కాదని తెలిస్తే నేను బతక. మనకి ఆస్తొద్దు, మనం బతుకుంటే చాలు. మనం పట్నం పోదాం ముత్యాలు, మన పట్నం వెళ్ళిపోదాం ముత్యాలు. పోదాం. నీ బతుకుని అడ్డం పెట్టుకుని ఆన్ని చావకూడదామనుకున్నా, కానీ ఇప్పుడు నీ చావుతోని ఆని బతుకుని రేపు పంచాయతీ తనం నువ్వు ఉండవే, నీ డెడ్ బాడీ ఉంటది. నిన్ను రేప్ చేసి ఆడు హత్య చేసిండని మందిని నమ్మిస్తానే, హత్య చేసినట్టు ఆనికి ఉరి శిక్ష ఇస్తానే. ఏ ఇస్తా?
కళావతి ఏమైంది? కనబడ్డంలే. అంటే నిన్న పంచాయతీలో అబద్ధం చెప్పిందన్నమాట. అందుకే ముఖం చెల్లక ఊరి నుంచి పారిపోయింది. గసుంటప్పుడు నాగమని చెప్పిందే నిజం. అవు ఏంటి అవు నిన్న ఆలస్యంగా వచ్చింది గనక దాన్ని పెళ్లి చేసుకోమన్నావు. ఇవాళ అది రాలేదు గనక దీన్ని అంటకట్టాలని చూస్తున్నావా? అంటగట్టడం కాదు, లగ్గమాడాలే. పెళ్లి కాని నగమణితోటి కలిసి తిరిగి చెప్పపెట్టకుండా ఉరుకుదామనుకున్నావు. మరి దాని బతికేం కావాలి? అంటే ఇది చెప్పింది నిజమని నమ్ముతున్నారా? అవును, మా నాగమణి నిజమైతే తప్ప నోరు ఇప్పదు. అబద్ధమాడిందంటే ఊరు ఒప్పదు. మా నాగమణిని నువ్వు లగ్గమాడాల్సిందే. నేను వరప్రసాదరావు మాట్లాడుతున్నాను. చెప్పండి. ఐసి ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. భాస్కర్, సురేష్ విలేజ్ లో ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాట. మనం వెంటనే బయలుదేరాలి. మా తమ్ముడు ఎక్కడ? భాస్కర్, వెయిట్. నేను అమ్మాయిని చూడాలి. మీ కొడుకు లోపలున్నాడు, జరపోయి ముందు సంజాయించుకో. నేను అమ్మాయితో మాట్లాడాలి. చూడమ్మా, నాకు నా కొడుకు గురించి బాగా తెలుసు. వాడు అల్లరి పెడతాడు, అబద్ధాలు చెప్పడు. కానీ మనిషినన్న విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోడు. నీకు వాడికి నిజంగానే సంబంధం ఉందా? లేదు, కానీ నేనైతే నీ కొడుకుని ఇష్టపడినా, ఆయన కాపానికి ముందుకు పోయినా, నింద నా నెత్తి మీద వేసుకున్నా. అంతే, ఇదంతా నేను ఆడిచి నాటుకుంటుండు, లొల్లు పెట్టిండు. నిజాన్ని ఇంత నిర్భయంగా చెప్పావు. ఇప్పుడు నేను నీకు అన్యాయం చేసి మా అబ్బాయిని తీసుకువెడితే? అన్యాయం చేసేటోళ్ళైతే గంత దూరంలో ఉన్న మీ అసలు గొప్పోళ్ళు గీడదాకా రారు దొరా. పైసలున్నోళ్ళు కాబట్టి పోలీసులు పంపించి మీ కొడుకును గుంజుకుపోతారు. మరి డబ్బు అంత శక్తి గలదని తెలిసి నా కొడుకు మీద ఆశలెందుకు పెంచుకున్నావు? పెంచుకున్నది ఉన్నోడని తెలిసినాక కాదోరా, మనసు పడ్డా అని నాకు అనిపించినాక. మనసు పడ్డావు, అందుకేనా? ఈ ఊరు నీది కాబట్టి, ఇక్కడ పంచాయతీ పెద్దలు నీ వాళ్ళు కాబట్టి నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి నా కొడుకుతో పెళ్లికి సిద్ధమయ్యా. ఇంటికొచ్చిన పెద్ద మనిషిని ఇజ్జత్ ఇచ్చినందుకు బాగా బుద్ధి చెప్పిండ్రు. నేను మనసు పడ్డం తప్పైతే చెప్పండి, ఒప్పుకుంటా. అంతేగాని పసార్దాల్లాగా లెక్క కట్టి మాట్లాడకండ్రి. ఈ నాగమణి అవ్వంటే తప్ప ఈ ఊరు గాని ఈ ఊరు పెద్ద మనుషులు గాని నా పెళ్లి చేయలేరు. పదండ్రి. ఎక్కడికి? పంచాయతీ పెద్దల కాడికి. నేను చెప్పిన అబద్ధం అని చెప్పి నీ కొడుకు నీకే అప్పు చెప్తా. అక్కర్లేదు, ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను. ఇది అన్యాయం డాడీ. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది. కుదరకపోయేసరికి నన్ను ట్రాప్ లో ఇరికించి తనే నన్ను రక్షించినట్టు నాటకవాడి ఇప్పుడు తన పంత నెగ్గించుకోవాలని చూస్తోంది. అలాంటి అబద్ధాల కోరిని చీట్ని మీరందరూ క్షమించినా నేను క్షమించను. తన్ని పెళ్లి చేసుకోవడం మాత్రం ఇంపాసిబుల్. నిజమేరా, ఆ అమ్మాయి అబద్ధాలే ఆడింది. ఎందుకు? నిన్ను చిక్కుల్లో నుంచి బయటపడేయటానికి, దాని ద్వారా అందరి ముందు మన మాన మర్యాదలు కాపాడడానికి. ఆ అమ్మాయి గనక నోరు మూసుకునుంటే ఈ పాటికి జైల్లో చువ్వలు లెక్క పెట్టేవాడివి నువ్వు. దాన్ని కట్టుకుని కాపురం చేయడం కంటే జైలుకి వెళ్ళడమే బెటర్. వెడతావురా, నువ్వు జైలుకి వెడతావు. నా పరువు ప్రతిష్టలు మట్టి కొట్టుకుపోవటానికి ఎంత దూరమైనా వెడతావు. నువ్వు జైలుకి వెళ్ళగానే ఫలానా వరప్రసాదరావు కొడుకు బలాత్కార నేరం కింద జైలు పాలయ్యాడన్న వార్త పేపర్లో ఆంధ్రదేశం అంతా చదువుతుంది. ఆ అవమానాన్ని భరించలేక వరప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త కూడా మరుసటి రోజు పేపర్లో చదువుతారు. అదే నువ్వు కోరుకుంటే, నాకంటే నీ పంతమే నీకు ముఖ్యం అనుకుంటే వెళ్ళరా, జైలుకే వెళ్ళు. ఐ హేట్ ఇట్. అది కాదు డాడీ. చిన్న అన్నయ్య గారు నా మాట విను. ఒక కంట్రీ గర్ల్ కోసం జైలుకు వెళ్ళి కూర్చుంటావా? నో. దాన్ని కట్టుకున్నా గానీ బయటికి నెట్టడం ఎంతసేపురా? మన పని వాళ్ళలో ఇంకొకటి చేరిందనుకుని సరిపెట్టుకో. ఇప్పటికూ అను, ఆ తర్వాత నేను చూసుకుంటాను.